వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా మేడ్చల్ జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఈ ర్యాలీని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఉమాగౌరి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఉమాగౌరి మాట్లాడుతూ, వేగంగా మారుతున్న జీవన శైలి కారణంగా శరీరం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. ఉద్యోగం, వ్యాపారం, ఇతర పనుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ లేకపోవడంతో వయసుతో సంబంధం లేకుండా అధిక రక్తపోటు సమస్య తలెత్తుతోందని తెలిపారు. అధిక రక్తపోటు ప్రజలను ఎక్కువగా వేధిస్తోందని, దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా మే 17న వరల్డ్ హైపర్ టెన్షన్ డే జరుపుతున్నామని పేర్కొన్నారు. ఎన్సీడీ ప్రోగ్రాం జిల్లా అధికారి మల్లీశ్వరి మాట్లాడుతూ, ప్రస్తుత జీవన శైలిలో ఆహారంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఉప్పు తగ్గించడంతో పాటు ఫాస్ట్ ఫుడ్, పచ్చళ్లు, స్నాక్స్ వంటివి నివారించాలని, కాల్షియం, పొటాషియం ఉండే పాలు, పాల ఉత్పత్తులు, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని సలహా ఇచ్చారు. 40 ఏళ్లు దాటిన వారు తప్పనిసరిగా రోజు 8 గంటలు నిద్రపోవాలని సూచించారు. బ్లడ్ ప్రెషర్ కానీ, షుగర్ కానీ అవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్. అధిక రక్తపోటుని ఎలా కంట్రోల్ ఉంచుకోవాలి అండ్ అధిక రక్తపోటు అంటే దానికి ఒక మెజర్ ఉంటుంది. 30 ఏళ్లకు మించిన వాళ్ళు ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గా బీపీ చెకప్ చేయించుకొని, ఒకవేళ బీపీ డిటెక్ట్ అయిందంటే వేరే ఎవరి దగ్గర కాకుండా ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరకు వెళ్ళి చెక్ చేయించుకొని రెగ్యులర్ గా మందులు వాడాల్సిన అవసరం ఉంటుందా, లేదంటే లైఫ్ స్టైల్ చేంజెస్ తోనే వాళ్ళకి బీపీ కంట్రోల్ అవుతుందా అనేది జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకొని ట్రీట్మెంట్ పొందాల్సి ఉంటుంది. బీపీ డిటెక్ట్ అయిన వాళ్ళు కానీ, డిటెక్ట్ కాకపోయిన వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు కంపల్సరీగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏమేమి అంటే ఫస్ట్ తృణధాన్యాలు అండి. తృణధాన్యాలు అంటే రాగి, సజ్జ, మిల్లెట్స్ అంటాం చూడండి, మిల్లెట్స్, తర్వాత కొర్రెలు, ఇవన్నీ కూడా ఆహారంలో భాగం చేసుకోవాలండి. ఇవన్నీ కూడాను. తర్వాత వచ్చామంటే వెజిటేబుల్స్, కంపల్సరీగా ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకోవాలని చెప్పాలండి. 8 to 9 hours మినిమం నిద్రపోవాలి. నిద్ర వల్ల కూడా ఈ బీపీ కంట్రోల్లో ఉంటది.